అలా కూల కొట్టే పరిస్థితి రాదు. ఎందుకంటే ఇది మేము లీగల్‌గా కొనుక్కున్న ఫ్లాట్స్, లీగల్‌గా కొనుక్కున్న భూమ్స్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఇది 2004లో ఇఫ్ ఐయామ్ కరెక్ట్. దీనికి అప్రూవల్ వచ్చింది. 2004లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు అగైన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్‌ని వాళ్ళే డిఫర్ చేస్తున్నారా? ఒకవేళ వాళ్ళు ఈ యాక్షన్ తీసుకుంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా మేము ఇక్కడ లీగల్‌గా మాకు వచ్చింది, అప్రూవల్ వచ్చింది. దట్ మీన్స్ దే హ్యావ్ టు రీకన్సిడర్ ద డెసిషన్. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితి వస్తే. సో నేను చెప్పేది ఏంటంటే ఇంతమంది ఇల్లులున్నాయి, మీరు దాన్ని పడగొట్టి ఒక స్టాచ్యూ తీసుకురావడం ఈజ్ నాట్ కరెక్ట్. ఒకవేళ మీకు నిజంగా గాంధీ స్టాచ్యూ తీసుకురావాలి బికాజ్ గాంధీ కాంగ్రెస్ సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి అనుకుంటే ఏదైనా ఖాళీ ప్లేసెస్లో మీరు డెవలప్ చేసుకోండి. ఒకవేళ రాత్రికి రాత్రి బుల్డోజర్లు వస్తే మేము అందరం అక్కడ బయట పడుకొని ఉంటాము, మా మీద నుంచి బుల్డోజర్స్ని వెళ్ళమని చెప్తాము. అంతకు మించి మాకు ఇంకొక అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఏమనుకుంటున్నారు, హైదరాబాద్లో ఫ్లాట్స్ కొనుక్కునే రేట్ ఉందా? ఒక సామాన్యుడు ఫ్లాట్ కొనుక్కునే రేట్ ఉందా హైదరాబాద్లో? 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 10 కోట్లు, కోట్లల్లోనే మాట్లాడుతున్నారు ఫ్లాట్స్. అంటే ఇప్పుడు ఇంత కష్టపడి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నాం, ప్రశాంతంగా ఉంటున్నాం, ఇక్కడ ఎవరి జాబ్స్ వాళ్ళు చూసుకుంటూ ఎవరి లైఫ్ వాళ్ళు సాగించుకుంటూ ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడు సడన్గా మీరు దాన్ని ఒక తుఫాన్ తీసుకొచ్చారు లైఫ్లోకి. బయట ఇల్లులు కొనుక్కునే పరిస్థితి లేదు, ఉన్న ఇల్లుని మేము కాపాడుకోవాలనుకుంటున్నాము. ఒకవేళ బుల్డోజర్స్ అనేవి ఒకవేళ రాత్రికి రాత్రి వస్తున్నాయని మీరు చెప్పినట్టు అంటే మేము బయట ఉంటాము, మమ్మల్ని దాటుకొని బుల్డోజర్స్ లోపలికి రావాలి.